వర్క్ ఈజ్ ఆల్వేస్ డన్ ఆన్ ఏ బాడీ వెన్. వర్క్ ఈజ్ డన్ ఆన్ ఏ బాడీ వెన్. వర్క్ ఈజ్ ఆల్వేస్ డన్ ఆన్ ఏ బాడీ వెన్ అన్నాడు. ఎప్పుడు వర్క్ జరుగుతుంది అంటే, ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఫోర్స్ యాక్ట్ అయితే వర్క్ జరిగినట్టేనా? కాదు. ఇట్ మూవ్స్ త్రూ ఏ సర్టెన్ డిస్టెన్స్. బాడీ అనేది మూవ్ అయితే చాలా వర్క్ జరిగినట్టేనా? కాదు. ఇట్ ఎక్స్పీరియన్సెస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ త్రూ ఏ మెకానికల్ ఇన్ఫ్లూయన్స్. ఆ బాడీ యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే ఇండైరెక్ట్గా కొంత ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఇట్ మూవ్స్ త్రూ ఏ సర్టైన్ డిస్టెన్స్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. ఒక 50% మాత్రమే. కానీ ఆ డిస్టెన్స్ మూవ్ అవ్వటానికి రీజన్ ఏంటి అంటే, ఇట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ త్రూ ఏ మెకానికల్ ఇన్ఫ్లూయన్స్. త్రూ ఏ మెకానికల్ ఇన్ఫ్లుయెన్స్. సో కాబట్టి సో ఇట్ మూవ్స్ త్రూ ఏ సర్టెన్ డిస్టెన్స్ అనేది పెట్టకూడదు. ఇట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ త్రూ ఏ మెకానికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ క్వశ్చన్, సెకండ్ వన్. ఇది కొంచెం లాజికల్గా అడిగిన క్వశ్చన్. ఇక్కడ మీరు చూడండి. ఏ లైట్ బాడీ అండ్ ఏ హెవీ బాడీ హ్యావ్ ఈక్వల్ మొమెంటమ్. విచ్ వన్ హ్యాస్ గ్రేట్ కైనెటిక్ ఎనర్జీ? గ్రేట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ మోర్ అన్నమాట. మోర్ కైనెటిక్ ఎనర్జీ దేనికి ఉంటుంది? ఇక్కడ మీకు తెలియాల్సింది మొమెంటంకి కైనెటిక్ ఎనర్జీకి ఉన్న రిలేషన్. లాస్ట్ క్లాస్లో చెప్పాం. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం స్క్వేర్ బై 2m అనేది దీని యొక్క రిలేషన్. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఎం స్క్వేర్ బై 2m అంటే మొమెంటమ్ స్క్వేర్ బై 2m. ఇక్కడ ఏమన్నారు అంటే, ఏ లైట్ బాడీ అండ్ హెవీ బాడీ హ్యాస్ ఈక్వల్ మొమెంటమ్. మొమెంటమ్ అనేది ఈక్వల్ ఉంది. మొమెంటమ్ రెండిట్లో కూడా సేమే ఉంది. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ లైట్ బాడీ మొమెంటమ్ సేమే కాబట్టి ఎం స్క్వేర్ బై 2 ఇంటూ మాస్ ఆఫ్ ద లైట్ బాడీ యొక్క మాస్. నెక్స్ట్ అదే హెవీ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? కేఈహెచ్ అనుకుంటే మొమెంటమ్ అనేది సేమ్ కాబట్టి మొమెంటమ్ స్క్వేర్ బై 2mh. ఇక్కడ చూడండి, మొమెంటమ్ స్క్వేర్ని లో మాస్తో డివైడ్ చేస్తే, అంటే దీని వాల్యూ లో అయితే, డినామినేటర్లో లో అయితే మనకి ఏమవుతుంది అంటే హైయెస్ట్ వాల్యూ వస్తుంది. అంతే కదా. సపోజ్ మీకు 100/2 ఉందనుకోండి. 100/2 వచ్చేసరికి ఎంత అవుతుంది? 50 అవుతుంది. అదే 100/4 అయిందనుకోండి, ఎంత అవుతుంది? 25 అవుతుంది. అంటే డినామినేటర్ పెరిగితే వచ్చేటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి తగ్గిపోతుంది. సో ఇక్కడ ఇది లో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ హై అవుతుంది. సో విచ్ వన్ హ్యాస్ ద గ్రేట్ కైనెటిక్ ఎనర్జీ అంటే లైట్ బాడీ అనేది కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో లాజిక్ అర్థమైందా, అర్థం కాలేదా? దాన్ని ఎలా అప్లై చేసామనేది ఇది ఇక్కడ చూడండి. హెవీ బాడీ మాస్ ఎక్కువగా ఉంటుంది. అంటే డినామినేటర్ వాల్యూ ఎక్కువగా ఉందనుకోండి, ఇప్పుడు 100/10 వేసామనుకోండి, కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఓకే. సో ఎం స్క్వేర్ బై 10 వేసుకుంటే వాడు ఏమవుతుంది? డివిజన్ అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ డివిజన్ అవుతుంది అనమాట. సో కైనెటిక్ ఎనర్జీ అనేది లైట్ బాడీకి ఎక్కువగా ఉంటుంది, హెవీ బాడీకి తక్కువగా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్. కండిషన్ వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు మొమెంటమ్ స్క్వేర్ బై 2m. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు మొమెంటమ్ స్క్వేర్ బై 2m అనేటువంటి కండిషన్ మనం అప్లై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అదే మోడల్లో ఇచ్చాం. ఏ లైట్ బాడీ అండ్ హెవీ బాడీ హ్యావ్ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ. ప్రీవియస్గా ఏం చేసాము? మొమెంటం అనేది ఈక్వేట్ చేసాం. ఇప్పుడు ఏంటి అంటే లైట్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ అండ్ హెవీ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ రెండు కూడా సేమ్ అయింది. విచ్ హ్యాస్ గ్రేటర్ మొమెంటం. మొమెంటం అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది? సో మొమెంటమ్ ఆఫ్ లైట్ బాడీ ఎంఎల్ స్క్వేర్ బై 2 ఇంటూ మాస్ ఆఫ్ ద లైట్ బాడీ ఈక్వల్ టు
మాస్ మొమెంటమ్ ఆఫ్ ద హెవియర్ బాడీ అంటే ఎంహెచ్ స్క్వేర్ బై 2 ఇంటూ మాస్ ఆఫ్ ద హెవియర్ బాడీ. సో విచ్ హ్యాస్ గ్రేటర్ మొమెంటమ్. ఈ రెండు కూడా సేమ్ ఉంటే ఏది ఎక్కువగా ఉంటుంది? ఓకే, హెవియర్ బాడీకి మొమెంటం ఎక్కువ ఉంటుందా లేదా దీనికి ఎక్కువ మొమెంటం ఉంటుందా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే మొమెంటమ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ 2mlతో దీని మొత్తాన్ని మల్టిప్లై చేయొచ్చు. ఎంహెచ్ స్క్వేర్ బై 2mh అనేది చేయొచ్చు అనమాట. సో అదేమైంది, 2 టైమ్స్ ఆఫ్ ద హెవియర్ బాడీ. ఓకే, 2 టైమ్స్ ఆఫ్ ద హెవియర్ బాడీ. దానికి రూట్ ఇక్కడ విచ్ హ్యాజ్ గ్రేటర్ మొమెంటమ్, విచ్ హ్యాజ్ గ్రేటర్ మొమెంటమ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తా మీకు. దీనికంటే ఈ రెండిట్లో మొమెంటం దేనికి ఎక్కువగా ఉంటుంది? సో మొమెంటం దేనికి ఎక్కువ ఉంటుంది? ఈ 2mhని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్కి తెచ్చుకోండి. తెచ్చుకుంటే ఏమవుతుంది, 2తో మల్టిప్లై చేస్తే 2mh అవుతుంది. సో అంటే లైటర్ మొమెంటం కంటే 2 టైమ్స్ అనేది దీనికి ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఫ్రాక్షన్ని ప్లస్ దీని యొక్క ఇందాక చెప్పినటువంటి దాని యొక్క రివర్స్ కండిషన్ని అప్లై చేసుకుంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఫర్ ద హెవియర్ బాడీ. ద లైట్ బాడీ అండ్ హెవీ బాడీ హ్యావింగ్ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ అయితే హెవియర్ బాడీ హ్యావింగ్ గ్రేటర్ మొమెంటం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, సో ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ, మాస్ ఆఫ్ ద బాడీ లోయర్ అండ్ వెలాసిటీ వేసుకున్నారు అనుకోండి. ఓకే, ఓకే, మాస్ ఆఫ్ ద లైటర్ బాడీ ఇంటూ వెలాసిటీ. నెక్స్ట్ అలానే మాస్ ఆఫ్ ద హయ్యర్ బాడీ ఇంటూ వెలాసిటీ. సో ఇక్కడ చూడండి, లైటర్ బాడీ 1 kg అనుకోండి ఇంటూ వెలాసిటీ. అదే హెవియర్ బాడీ 1 కంటే ఎక్కువ కదా, 2v. సో దేనికి మొమెంటం ఎక్కువగా ఉంటుంది అంటే హయ్యర్ బాడీకి ఎక్కువగా మొమెంటం ఉంటుంది, హెవీ బాడీకి మొమెంటం అనేది ఎక్కువ. మాస్ పెరిగి మీకు సింపుల్ లాజిక్ ఇది కూడా పక్కన పెట్టేసి సింపుల్గా మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఎక్కువ ఉంటే మొమెంటం ఎక్కువ ఉంటుంది, మాస్ తక్కువ ఉంటే మొమెంటం తక్కువ ఉంటుంది, అంతే కదా. సపోజ్ బాడీ అనేది 10 మీటర్/సెకండ్ వెలాసిటీతో వెళ్తుందమ్మా, 10 మీటర్/సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది. సో 10 ఇంటూ ఈ మాస్ దాన్ని మల్టిప్లై చేస్తే ఆ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీస్ ఆర్ సేమ్ దెన్ ద మాస్ ఎక్కువగా దేనికైతే ఉందో దానికి మొమెంటం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్కి వచ్చే ఏ బాడీ కమ్స్ రన్నింగ్ అండ్ సిట్స్ ఆన్ ఏ రొటేటింగ్ ప్లాట్ఫామ్ వాట్ కన్జర్వ్డ్. ఒక బాడీ రన్నింగ్ అయింది అండ్ సిట్టింగ్ ఆన్ ఏ రొటేటింగ్ ప్లాట్ఫామ్, ఇది రొటేట్ అవుతా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జిబిషన్లో చూసేటప్పుడు ఒక రంగుల రాట్నం కానీ అలాంటి వాడు మీరు పరిగెత్తుకుంటూ వచ్చి దాని మీద ఇలా నిలబడి ఉన్నారు అనుకోండి. ఓకే, దాని మీద కూర్చుని ఉన్నారు. ఇప్పుడు మీ యొక్క బాడీకి ఇందులో లీనియర్ మొమెంటం ఉంటుందా, కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా, యాంగులర్ మొమెంటం ఉంటుందా, లేదా మూడిట్లో ఏది ఉండదా? లీనియర్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ mv² అనేది తీసుకుంటాం. వెరస్ యాంగులర్ మొమెంటంకి వచ్చేసరికి మాస్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ mω అనేది తీసుకుంటాం. మీకు ఎప్పుడైతే లీనియర్ మొమెంటం ఎప్పుడు వస్తుంది అంటే స్ట్రైట్ లైన్ లీనియర్ మోషన్ ఉన్నప్పుడు వచ్చింది. యాంగులర్ మొమెంటం ఎప్పుడు వస్తుంది అంటే యాంగులర్ మోషను లేదా సర్క్యులర్ మోషను లేదా సింపుల్ హార్మోనిక్ మోషన్. యాంగులర్ మోషన్, సర్క్యులర్ మోషన్ లేదా సింపుల్ హార్మోనిక్ మోషన్, ఈ మూడు వచ్చినప్పుడు మనకి యాంగులర్ వెలాసిటీ అనేది వచ్చింది. యాంగులర్ వెలాసిటీ యొక్క సింబల్ ఏంటి అంటే ఒమేగా. యాంగులర్ వెలాసిటీ యొక్క సింబల్
ఒమేగా. సో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేది ఏంటి అంటే ఒక పర్సన్ పరిగెత్తుకుంటా వచ్చి ఈ రొటేట్ అయ్యేటువంటి దాని మీద కూర్చున్నాడు, రొటేటింగ్ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాడు. సో అక్కడ అతనికి వచ్చేది ఏంటి, అతని బాడీ కూడా ఇప్పుడు మనం ఒక రొటేటింగ్ కాంపోనెంట్ మీద మనం నిలబడ్డాము అంటే ఆ రొటేటింగ్ కాంపోనెంట్తో పాటు మనం కూడా రొటేట్ అవుతాం. ఓకే. సో ఇప్పుడు ఇది ఏముంటుంది అంటే ఈ బాడీకి కొంత ఈ యొక్క రొటేటింగ్ కాంపోనెంట్కి వెలాసిటీ ఉంటుంది, దట్ ఈజ్ యాంగులర్ వెలాసిటీ, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ మాస్. కాబట్టి అక్కడ ఇండ్యూస్ అయ్యేటువంటిది ఏంటి అంటే యాంగులర్ మొమెంటం. ఓకే. కన్జర్వ్డ్ ఈజ్ ఏదైనా ఒక బాడీ ఒక రొటేటింగ్ ప్లాట్ఫామ్ మీద కనుక పెట్టినట్లయితే దానికి వచ్చేటువంటిది ఏంటి అంటే యాంగులర్ మొమెంటం అనేది వస్తుంది. ఓకే. సో ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్ ఆల్సో. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, కొంచెం లాజిక్. ఇక్కడ ఇట్ ఈస్ ఈజియర్ టు డ్రా అప్ ఏ వుడెన్ బ్లాక్. ఏదైనా ఒక వుడెన్ బ్లాక్ని పైకి లిఫ్ట్ చేయాలి. సపోజ్ ఇదే మొబైల్, దీన్ని వుడెన్ బ్లాక్ అనుకుంటే దీన్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఆ పైకి లిఫ్ట్ చేసేటువంటి ప్రాసెస్లో రెండు రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, అలాంగ్ ఎన్ ఇంక్లైన్డ్ ప్లేన్, అంటే ఇలా ఇంక్లైన్ ప్లేన్ పెట్టి దీని మీద ఇలా ఫోర్స్ అనేది అప్లై చేయడం. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇలా పైకి ఈజీగా మూవ్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఈజియర్ టు డ్రా అప్ ఏ వుడెన్ బ్లాక్ అలాంగ్ ఎన్ ఇంక్లైన్డ్ ప్లేన్ దాన్ అన్నాడు టు హావ్ ఇట్ అప్ వర్టికల్లీ. అదే బాడీని ఇలా వర్టికల్గా లిఫ్ట్ చేసే కంటే ఇంక్లైన్డ్ ప్లేన్ మీద పెట్టి ఫోర్స్ అప్లై చేస్తే ఈజీగా పైకి లిఫ్ట్ చేయగలుగుతాము. ఇది పాయింట్. ఇట్ ఈజ్ ఈజియర్ టు డ్రా అప్. డ్రా అప్ ఈజ్ నథింగ్ బట్ లిఫ్ట్. డ్రాప్ ఈజ్ నథింగ్ బట్ లిఫ్ట్ అప్ అనమాట. ఓకే. అలాంగే ఇంక్లైన్డ్ ప్లేన్ మీద కంటే, ఓకే, అలాంగే ఇంక్లైన్డ్ ప్లేన్ దెన్ టు హావ్ ఇట్ అప్ వర్టికల్గా అంటే సపోజ్ ఇలా పైకి లిఫ్ట్ చేసేటప్పుడు యూజ్ చేసేటువంటి ఎనర్జీ కంటే ఇలా ఇంక్లైన్డ్ ప్లేన్ మీద అయితే ఈజీగా మూవ్ అవుతుంది. వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ దిస్? ప్రిన్సిపల్ ఈజ్ ఓన్లీ ద ఫ్రిక్షన్ ఈజ్ రెడ్యూస్డ్. ఫ్రిక్షన్ అనేది మీకు లేదు యాక్చువల్గా. అది మీకు ఒక సింపుల్ ఐడియా కోసం మీకు ఒక వర్డ్ చెప్తాను. ఏంటి అంటే చాలా జాగ్రత్తగా వినండి. మెకానికల్ వాళ్ళకి ఐడియా ఉంటుంది ఫ్రిక్షన్ అనేది. ఇక్కడ ఒక హారిజాంటల్ సర్ఫేస్ తీసుకున్నాం అమ్మా. దీని మీద నేను ఒక బాడీ అనేది పెట్టానమ్మా. ఈ బాడీ యొక్క వెయిట్ డబ్ల్యూ ఆల్వేస్ యాక్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. మన బాడీ ఉందనుకోండి, మన బాడీ వెయిట్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. మీ బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్ యొక్క వెయిట్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లోనే యాక్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఈ బాడీని రైట్ హ్యాండ్ డైరెక్షన్లో మూవ్ చేయాలనుకున్నా. ఈ డైరెక్షన్లో మూవ్ చేయాలి. ఆ డైరెక్షన్లో మూవ్ చేయాలంటే నేను ఆ డైరెక్షన్లోనే ఫోర్స్ అప్లై చేస్తా. పి అనేటువంటి ఫోర్స్ అప్లై చేశా. ద ఫోర్స్ విచ్ విల్ అపోజెస్ ద మోషన్ ఆఫ్ ద బాడీ. ద ఫోర్స్ విచ్ విల్ అపోజెస్ ద మోషన్ ఆఫ్ ద బాడీ. అపోజెస్ ద మోషన్ ఆఫ్ ద బాడీ అంటే ఏంటి? మనం ముందుకు మూవ్ అవుతుంటే మనల్ని వెనక్కి నెడుతుంది. ఓకే. సపోజ్ ఇప్పుడు చూడండి, బాడీ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, నేను ఈ డైరెక్షన్లో అప్లై చేశా. ఇక్కడ చూడండి, ఈ ఫోన్ అనేది ఈ యొక్క చేతి మీద పెట్టానమ్మా. ఎప్పుడైతే టూ బాడీస్ కాంటాక్ట్లో ఉన్నాయో, ఓకే, ఎప్పుడైతే టూ బాడీస్ కాంటాక్ట్లో ఉన్నాయో, ఆ టూ బాడీస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు అక్కడ కంపల్సరిగా ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క బాడీకి ఈ యొక్క సర్ఫేస్కి మధ్యలో ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ ఎటువైపు యాక్ట్ అవుతుంది అంటే బాడీ ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలో ఆ డైరెక్షన్కి ఆపోజిట్గా యాక్ట్ అవుతుంది. సో బాడీ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి దానికి ఆపోజిట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. డెఫినేషన్ నోట్ చేసుకోండి అవసరమైతే. ద ఫోర్స్ విచ్ విల్ అపోజెస్ ద
motion of the body. The force which will opposes the motion of the body. సో ఇప్పుడు ఇలా ఒక బాడీ పెట్టినప్పుడు దీన్ని ఇలా పైకి మూవ్ చేసే కంటే ఇలా ఇంక్లైన్డ్ ప్లేన్ పెట్టుకుని ఇలా పైకి మూవ్ చేయడం ఈజీ. ఇలా ఏమవుతుందంటే దీనికి ఫ్రిక్షన్ అనేది ఇంక్లైన్డ్ ప్లేన్లోకి వచ్చేసరికి ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ద ఫ్రిక్షన్ ఈస్ రెడ్యూస్డ్. ద ఆన్సర్ ఈస్ దట్ వన్. ఓకే, ఇస్ దర్ ఎనీ డౌట్ అమ్మా సుబ్రహ్మణ్యం? సార్ డౌటా? ఇక్కడ క్వశ్చన్ లో డౌట్ చెప్పండి. క్వశ్చన్ లో డ్రాప్ అన్నారు కదా సార్, అంటే లాగడం కదా సార్, పైనుంచి లాగుతున్నట్టు కదా వస్తుంది. పైన డ్రాన్ అప్ అంటే నేను నా యొక్క రెగ్యులర్ లాంగ్వేజ్ లో మీకు లిఫ్టింగే కదా సార్, అంటే పైకి లాగడం అనే కదా వస్తుంది డ్రా అంటే మామూలుగా. లాగటం అయినా లిఫ్ట్ అయినా అల్టిమేట్ గా ఏంటంటే యూ హ్యావ్ టు మూవ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, ఓకే సార్. సో ఇక్కడ ఏంటంటే ద మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ ఇస్ ఫ్రిక్షన్ ఇస్ రెడ్యూస్. నెక్స్ట్ another one, see this one. If you raise a box, the work done will not depend upon. The work done will not depend upon. సో ఏమవుతుంది, దీని ఆన్సర్ మీరు ఆల్రెడీ చూసుంటారు, బట్ కాకపోతే ఇక్కడ చూడండి ఒక పాయింట్ చెప్తా. ఇక్కడ ఒక సూట్ కేస్ ఉందనుకోండి, లేదా ఒక బాక్స్ ఉంది, లేదా ఒక బకెట్ వాటర్ ఉంది. మీరు ఒక బకెట్ వాటర్ని పైకి లిఫ్ట్ చేస్తారు. ఆ పైకి లిఫ్ట్ చేయాలి అంటే నువ్వు ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై చేస్తున్నావు? అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నావు. ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నావు. ఇది ఒక బకెట్ ఆఫ్ వాటర్ అనుకుంటే ఈ బకెట్ ఆఫ్ వాటర్ని నువ్వు పైకి లిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నావు. కానీ నువ్వు అప్లై చేసేటువంటి ఫోర్స్కి నువ్వు లిఫ్ట్ చేసేటువంటి బకెట్ వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయింది. ఓకే, డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవటం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ జరిగేది ఏంటంటే అంటే ఇక్కడ మనకి గ్రావిటీతో సంబంధం లేదు. మెయిన్ గ్రావిటీతో సంబంధం అంటే ఇక్కడ ఈ ఫోర్స్ అప్లై చేసేటువంటి ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసేసి వర్క్ డన్ అనేది జీరో అయిపోతుంది. వర్క్ డన్ అనేది జీరో అవుతుంది అనమాట. సో అది ఒక స్పెషల్ కేసు వచ్చింది, అది చెప్తా. ఇక్కడ చూడండి, ఇఫ్ యు రైజ్ ఏ బాక్స్ ద వర్క్ డన్ విల్ నాట్ డిపెండ్ అపాన్. వర్క్ డన్ దేని మీద డిపెండ్ కాదు. డిపెండ్ కానిది ఏంటి? విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్? ద వెయిట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హైట్. ఇప్పుడు చూడండి, ఈ బాక్స్ అనేది ఎంత హైట్? మనం వర్క్ డన్ హైట్ ఇచ్చినప్పుడు వర్క్ డన్ విల్ నాట్, ఇక్కడ ఏమన్నాడు, రైజ్ ద బాక్స్ అన్నాడు కాబట్టి హైట్ అనేది ఉపయోగించుకోవాలి. బాక్స్ అన్నాడు కాబట్టి దాని మాస్ ఉంటుంది, గ్రావిటేషన్ ఉంటుంది. సో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తాం, అక్కడ ఎంజీహెచ్ అనేది యూజ్ చేస్తాం. సో దేని మీద డిపెండ్ కాదు అంటే ఇట్ విల్ నాట్ డిపెండ్స్ అపాన్ ద టైం టేకెన్. ఇట్ విల్ నాట్ డిపెండ్స్ అపాన్ ద టైం టేకెన్. వెయిట్ ఆఫ్ ద బాక్స్ అంటే మాస్ అనేది ఉంటుంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఉంటుంది, హైట్ ఎంత హైట్ అనేది అనేది కూడా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఉన్న ఆప్షన్స్లో టైం టేకెన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ అనదర్ వన్, ఇక్కడ రెండు ఆన్సర్స్ ఉంటాయండి. ఏరియా ఆఫ్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ కర్వ్స్. ఇక్కడ ఏరియా ఆఫ్ ఎక్స్ యాక్సిస్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాం, నాట్ ఎక్స్ యాక్సిస్ మీద డిస్ప్లేస్మెంట్, వై యాక్సిస్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఫోర్స్ అప్లై చేసిన కొద్దీ దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ వరకు ఈ కరువు వచ్చిందంటే సో దీని యొక్క ఏరియా, ఈ ఏరియా, ఈ కరువు అండర్ దిస్ ఏరియా విల్ బీ
గివ్స్ ద ఎనర్జీ అండ్ అట్ ద సేమ్ టైం వర్క్ డన్ కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వర్క్ డన్ అనేది ఇచ్చినా కూడా కరెక్ట్ అవుతుంది. అంటే ఏరియా ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కర్వ్ గివ్స్ ద ఎనర్జీ అండ్ వర్క్ డన్ ఆల్సో. వర్క్ డన్ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇంకొంచెం లాజికల్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒకసారి చూస్తే ఏ బుల్లెట్ ఈజ్ షార్ట్ ఫ్రమ్ ఏ రైఫిల్. ఒక రైఫిల్ నుంచి బుల్లెట్ అనేది రిలీజ్ అయింది. యాజ్ ఎ రిజల్ట్ ద రైఫిల్ రీకాయిల్స్. ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఏంటి అంటే ఒక రైఫిల్ ఉందనుకోండి, ఒక పిస్టల్ ఆ రైఫిల్ ఉంటే దీని నుంచి బుల్లెట్ అనేది బయటకు వచ్చింది. ఓకే, బుల్లెట్ అనేది బయటకు వచ్చింది. బుల్లెట్ బయటకు వచ్చిందంటే దీనికి ఏముంటుంది, కొంత వెలాసిటీ అనేది ఉంటుంది. వెలాసిటీ ఉంటుంది, బుల్లెట్కి ఏముంటుంది, మాస్ అనేది కూడా ఉంటుంది. మాస్ వెలాసిటీ ఉంటుంది కాబట్టి దీనికి కైనెటిక్ ఎనర్జీ దట్ విల్ బి గివెన్ బై ద హాఫ్ mv². క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ బుల్లెట్ ఈజ్ షార్ట్ ఫ్రమ్ ఏ రైఫిల్. యాజ్ ఎ రిజల్ట్ ద రైఫిల్ రీకాయిల్స్. రీకాయిల్స్ అంటే ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే బుల్లెట్ని ఫైర్ చేసావో, ఫైర్ చేసినప్పుడు నీ యొక్క రైఫిల్ అనేది కొంత బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా మూవ్ అవుతుంది. ఓకే, బ్యాక్వర్డ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. దాన్ని రీకాయిల్స్ అంటారు ఈ యొక్క టెక్నికల్ లాంగ్వేజ్లో. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రైఫిల్ యాజ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ బుల్లెట్ ఈస్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రైఫిల్ యాజ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ బుల్లెట్. అంటే బుల్లెట్కి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందా, లేదా ఈ రైఫిల్కి కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందా? ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రైఫిల్ యాజ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ బుల్లెట్. బుల్లెట్ అనేది హై వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఓకే, దానికి రివర్సల్ ఇక్కడ ఇదేంటిది, ఈ యొక్క రైఫిల్ అనేది లో వెలాసిటీ అనేది ఉంటుందన్నమాట. సో వెలాసిటీ లో అనేది ఉంది కాబట్టి రైఫిల్కి కైనెటిక్ ఎనర్జీ కూడా తక్కువగానే ఉంటుంది. సో ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద రైఫిల్ యాజ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ బుల్లెట్ ఈస్ లెస్. బుల్లెట్తో పోల్చుకుంటే కైనెటిక్ ఎనర్జీ అనేది రైఫిల్కి తక్కువగా ఉంటుంది. సో ఈ కేసు అనేది గుర్తుపెట్టుకోండి ఎంటైర్ లైఫ్లో. మీకు బుల్లెట్ అనేది రిలీజ్ అయినప్పుడు బుల్లెట్ హై వెలాసిటీతో మూవ్ అయిపోతుంది. వెలాసిటీ v² టైమ్స్ v². ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆ వెలాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి లో కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ దిస్ వన్. ఏ మ్యాన్ pushes a wall but fails to displace it. A man pushes a wall but fails to displace it. ఒక వాల్ ఉంది, ఈ వాల్ మీద ఒక పర్సన్ ఫోర్స్ అప్లై చేశాడు. ఈ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇదేంటిది, వాల్ అనేది ఫిక్స్డ్ వాల్. దాన్ని మనం ఈజీగా డిస్ప్లేస్మెంట్ అనేది తెప్పించలేం. అంటే దెర్ ఈజ్ నో మూమెంట్ ఇన్ దట్ వాల్. అప్పుడు ఇక్కడ ఎలాంటి వర్క్ ఉంటుంది, నెగిటివ్ వర్కా, పాజిటివ్ వర్కా, పాజిటివ్ వర్క్ బట్ నాట్ మ్యాక్సిమమా, నో వర్కా. ఇక్కడ ఎలాంటి మూమెంట్ లేదు, ప్లస్ దీనికి ఎలాంటి ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. నువ్వు అప్లై చేసేటువంటి ఫోర్స్ వల్ల, ఫోర్స్ అనేది మెకానికల్ ఫోర్సే, కానీ ఆ ఫోర్స్ వల్ల ఆ గోడ యొక్క ఎనర్జీ ఏమన్నా పెరిగిందా? నువ్వు వెళ్ళి ఒక గోడను గుద్దేవు, ఆ గోడకి ఏమన్నా ఎనర్జీ ఏమన్నా వచ్చిద్దా, దాంట్లో మూమెంట్ ఏమన్నా వచ్చిద్దా? రాదు. సో కాబట్టి అక్కడ ఏంటి అంటే దెర్ ఈజ్ నో వర్క్ అనమాట. దెర్ ఈజ్ నో వర్క్. దెర్ ఈజ్ నో వర్క్. మనం ఏ మ్యాన్ పుషెస్ ఏ వాల్ బట్ ఫెయిల్స్ టు డిస్ప్లేస్ ఇట్. ఆ బాడీలో, ఆ గోడలో ఎలాంటి మూమెంట్ లేకపోతే వర్క్ అనేది జరగనట్లే. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కొలిజన్స్ ఈజ్ ఇన్ఎలాస్టిక్? ఎలాస్టిక్, ఇన్ఎలాస్టిక్ అని రెండు ఉంటాయి. ఓకే, యాక్చువల్గా మీకు అవసరం లేదు, మీ యొక్క సిలబస్లో కూడా లేదు. మీ సీనియర్స్ కంటే సూపర్ సీనియర్స్ దాంట్లో కొలిజన్స్ అనేటువంటి టాపిక్ ఉంది. ఎప్పుడు C23 కదా, C20 కరికులంలో ఉందన్నమాట కొలిజన్స్ అనేటువంటి టాపిక్, అక్కడ ఉన్నటువంటి బిట్. సో ఇక్కడ ఏంటి అంటే ఒక టూ బాడీస్ అనేవి కొలైడ్ అయినాయి అనుకోండి.
ఈ కొలైడ్ అయ్యేటప్పుడు కొలిజన్ అయినాయి, 2 వెహికల్స్ ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, ఆ 2 కార్లు కూడా కొలైడ్ అయినాయి. సో అక్కడ మీకు ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎలాస్టిక్ అంటే మీకు ఒక సింపుల్గా ఒక రబ్బర్ బ్యాండ్, ఆ రబ్బర్ బ్యాండ్ ఇలా సాగదీశారు, వదిలేశారు, ఏమవుతుంది? రబ్బర్ బ్యాండ్ మరలా సేమ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. అంటే దాని మీద నువ్వు ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఆ ఫోర్స్ రిలీజ్ చేసేస్తే మరలా ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చేసింది అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. అది ఎలాస్టిక్ నేచర్ అంటారు. వెరాజ్ సేమ్ పొజిషన్లోకి రాలేదు, సో దాన్ని ఏమంటారంటే మనం ప్లాస్టిక్ నేచర్ అంటారు. దాన్ని ఏమంటారంటే ప్లాస్టిక్ నేచర్ అంటారు. సో ఇక్కడ మనకి ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కొలిజన్స్ ఈజ్ ఇన్ఎలాస్టిక్? ఇన్ఎలాస్టిక్ అంటే ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ద థింగ్ ఈస్ ఇన్ఎలాస్టిక్ మీన్స్ ఒరిజినల్ పొజిషన్లోకి రాకూడదు అనమాట. సో ఇక్కడ చూడండి, స్కాటరింగ్ ఏ పార్టికల్స్ విత్ ద న్యూక్లియస్ ఆఫ్ గోల్డ్ యాటమ్ అన్నారు. కొలిజన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్ విత్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్, అవేంటి మళ్ళీ ఒరిజినల్ కండిషన్లోకి వచ్చేస్తాయి. కొలిజన్ ఆఫ్ 2 రిజిడ్ సాలిడ్ బాల్స్ లయింగ్ ఆన్ ఏ ఫ్రిక్షన్లెస్ టేబుల్, ఇక్కడ ఒక టేబుల్ మీద 2 సాలిడ్ బాడీస్ అనేవి స్ట్రైక్ అయినాయి. సేమ్ మళ్ళీ కొట్టుకున్న తర్వాత కొలైడ్ అయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి వస్తాయా? రావు అనమాట. సో కాబట్టి ఇన్ఎలాస్టిక్ అనమాట. సో దిస్ ఈస్ ద ఇన్ఎలాస్టిక్ వన్, కొలిజన్ ఆఫ్ 2 రిజిడ్ సాలిడ్ బాల్స్ లయింగ్ ఆన్ ఫ్రిక్షన్లెస్. మిగతావన్నీ కూడా ఏంటి అంటే యాటమ్స్లో ఉన్నటువంటివి, మాలిక్యూల్స్ అనేవి ఒకదానికి ఒకటి ఇంటర్చేంజ్ అవుతాం, దానికి సంబంధించినటువంటి పాయింట్ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ కార్ వేయింగ్ 1.2 టన్స్. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మీరు క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేయొద్దు. ఈ సెట్లో క్యాలిక్యులేటర్ అంటే బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు యూ డోంట్ యూజ్ క్యాలిక్యులేటర్. ఓకే. ఏ కార్ వేయింగ్ 1.2 టన్స్, 1.2 టన్స్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్, అంటే వెలాసిటీ 72 కిలోమీటర్ పర్ అవర్. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద కార్ ఈస్, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? 12mv². ఇక్కడ వేయింగ్ అన్నారు. వేయింగ్ అంటే 1.2 టన్స్. టన్స్ ఈజ్ నథింగ్ బట్ కేజీస్లో ఇచ్చినట్టు. సో అంటే ఇది మాస్ వాల్యూ ఇచ్చాడు. 1.2 టన్. టన్ అంటే ఎంత? 1 టన్ ఈక్వల్ టు హౌ మెనీ కేజీస్ అండి? ఎనీవన్ టెల్ మీ, 1 ton equal to how many kgs? 1000 kgs. 1000 kgs. వెరీ గుడ్, 1000 kgs. సో 1000 kgs తో మల్టిప్లై చేసుకుంటాం. సో 1200 kgs. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. మాస్ 1200 అండ్ వెలాసిటీ వచ్చేసరికి 72 కిలోమీటర్ పర్ అవర్. ఇదే డిఫికల్ట్, 72 కిలోమీటర్ పర్ అవర్. మీరు ఏం చేస్తారు? డైరెక్ట్ వెలాసిటీ ఇచ్చేసారు కదా, 72 వేసేస్తారు. సో అలా వేయకుండా 72 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్కి ఎన్ని మీటర్స్? 1000. అవర్కి ఎన్ని సెకండ్స్? 3600 సెకండ్స్. సో ఇది 0 గెట్స్ క్యాన్సిల్, ఇది 2 times క్యాన్సిల్ అవుతుంది. సో ది వాల్యూ ఆఫ్ వెలాసిటీ వచ్చేసరికి 20 మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయడం రావాలి. ఎలా చేస్తున్నాం? 1 కిలోమీటర్ పర్ అవర్ అంటే కిలోమీటర్ బై అవర్. నాకు మీటర్స్లోకి రావాలి. కిలోమీటర్కి 1000 మీటర్స్, అవర్కి 60 minutes 60 seconds. సో కాబట్టి నేను 1000/3600 వేసుకుంటా, లేదా 10/36 అనేటువంటి ఫ్రాక్షన్ వేసుకోవచ్చు, లేదా 5/18 అనేటువంటి ఫ్రాక్షన్తో కూడా మల్టిప్లై చేయొచ్చు. 72 × 5/18 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా కన్వర్షన్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు వెలాసిటీ ఎంత వచ్చిందమ్మా? 20 వచ్చింది కాబట్టి 20². ఓకే. సో ఇది 600 × 20² అంటే 400. సో 6 × 4 24,
ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి. సో కాబట్టి 4 జీరోస్. సో అంటే 24 ఇంటూ 10 పవర్ 4 జౌల్స్. ఓకే, సో 10 పవర్ 4, 24 ఇంటూ 10 పవర్ 4 అనమాట. సో దిస్ ఈజ్ ఏ వెరీ సింపుల్ అండ్ రీజనబుల్ క్వశ్చన్ ఫర్ ద ప్రాక్టీస్. జస్ట్ ఒక బాడీ అనేది ఇచ్చినప్పుడు దాని యొక్క మాస్ ఇచ్చారు, దాని యొక్క వెలాసిటీ ఇచ్చారు అనమాట. సో మనం దాని నుంచి కైనెటిక్ ఎనర్జీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ దిస్ వన్, సేమ్ మోడల్. ఏ బాడీ థ్రోస్ ఏ స్టోన్ ఆఫ్ మాస్ 100 grams, మాస్ వాల్యూ ఇస్ గివెన్ 100 grams ఇచ్చాను, with a velocity of 10 meter per second. With a velocity of 10 meter per second ఇచ్చాం. The work done in throwing the stone. వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమన్నా. మాస్ వెలాసిటీ ఇచ్చినప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది? జస్ట్ కైనెటిక్ ఎనర్జీనే అవుతుంది. మాస్ ఏంటి? 100 grams ఇచ్చారు, దాన్ని కేజీస్లో కన్వర్ట్ చేయాలంటే 0.1 kg. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ mv². సో హాఫ్ ఇంటూ మాస్ వాల్యూ 0.1 ఇంటూ వెలాసిటీ వాల్యూ 10². 10² అంటే 100 100 ఇంటూ 0.1 అంటే 10 అంటే 5 జౌల్స్. 5 జౌల్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, వెరీ సింపుల్ వన్. జస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే మాస్ వెలాసిటీ ఇచ్చినప్పుడు వర్క్ డన్ చేయాలి అంటే కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటాం. అదే మాస్ హైట్ ఇచ్చినప్పుడు వర్క్ డన్ చేయమన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటాం. ఎంజీహెచ్ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో లెట్ us అబ్జర్వ్ దిస్ వన్. ద వర్క్ డన్ ఈస్ లిఫ్టింగ్ ఏ బాడీ ఆఫ్ మాస్ 5 kg to a height of 5 meters is. Work done in is కాదు, వర్క్ డన్ ఇన్ లిఫ్టింగ్ ఏ బాడీ 5 kg, మాస్ 5 kg, మాస్ వాల్యూ 5 kg ఇచ్చి ఉన్నారు. టు ఏ హైట్ h = 5 meters ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ ద వర్క్ డన్? సో సింపుల్గా ఇప్పుడే చెప్పా, మాస్ హైట్ ఇచ్చినప్పుడు వర్క్ డన్ ఈక్వల్ టు యూ హ్యావ్ టు టేక్ ద పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీకి వచ్చేసరికి ఫార్ములా mgh. సో మాస్ వాల్యూ ఎంత ఇచ్చారు? 5 kgs ఇచ్చారు. అండ్ జీ వాల్యూ 10 తీసుకోండి. హైట్ వచ్చేసరికి 5 meters. సో 5 ఇంటూ 10 50, 50 ఇంటూ 5 అంటే 250 జౌల్స్. సో ద ఆన్సర్ ఈస్ 245 జౌల్స్. ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకుని మనం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద సమ్ క్వశ్చన్స్ వీ విల్ డిస్కస్డ్ ఇన్ దిస్ క్లాస్. దీంట్లో ఇప్పటివరకు చెప్పినటువంటి దాంట్లో ఏదైనా డౌట్స్